హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో ద్రౌపది దేవి అగ్ని నుంచి ఎలా జన్మించింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. పాండవులు తన తల్లి కుంతిదేవితో కలిసి ఏకచక్రపురంలోనే నివసిస్తున్న సమయంలో ఒకసారి ఒక బ్రాహ్మణుడు ద్రుపద మహారాజు రాజధాని అయిన కంపిల్య నగరం నుంచి ప్రయాణిస్తూ ఏకచక్రపురంలో ఉన్న పాండవుల గృహానికి వచ్చాడు. పాండవులందరూ అతన్ని ఎంతో బాగా సత్కరించారు. ఆ తర్వాత కుంతిదేవి తన పుత్రులతో సహా వెళ్ళి ఆ బ్రాహ్మణుని, మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఆ దేశాలలో విశేషాలు ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను చాలా దేశాలు తిరిగాను, అలా తిరిగిన ప్రతి దేశంలోని రాజుల యొక్క పూర్తి చరిత్రను తెలుసుకున్నాను. కానీ ద్రుపద మహారాజు పరిపాలిస్తున్న పాంచాలం లాంటి అద్భుతమైన నగరాన్ని ఈ భూమి మీద మరెక్కడా నేను చూడలేదు. ఆ ద్రుపద మహారాజుకి అగ్ని నుంచి ఒక సౌందర్యవతి అయిన అమ్మాయి జన్మించింది. ఆమె కోసం ద్రుపద మహారాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారని చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయిన కుంతిదేవి, ద్రుపద మహారాజు కుమార్తె అగ్ని నుంచి జన్మించిందా, అది ఎలా సాధ్యమైంది, ఆమె అలా జన్మించడానికి కారణం ఏమిటి అని ఆ బ్రాహ్మణుని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, భరద్వజుని పుత్రుడు ద్రోణుడు, అలాగే ప్రశతుని పుత్రుడు ద్రుపదుడు, వీరిద్దరూ భరద్వజుని దగ్గరే విద్యను నేర్చుకున్నారు. ఆ తర్వాత ద్రుపదుడు పాంచాలానికి రాజు అయ్యాడు. అయితే ఒకసారి ద్రోణుడు కటిక పేదరికంలో ఉన్న కారణంగా ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి 2 పాలిచ్చే ఆవులను ఇవ్వమని అడిగాడు. కానీ ద్రుపదుడు అహంకారంతో ద్రోణుని అవమానించాడు. దానితో అవమాన భారాన్ని భరించలేక ద్రోణుడు అక్కడి నుంచి వచ్చేసి హస్తినపురంలోని కురు రాకుమారులను గురువుగారి అస్త్ర విద్యను నేర్పించారు. అలాగే తనకు గురువు దక్షిణగా ద్రుపదునుడి బంధించి తన దగ్గరికి తీసుకుని రమ్మని వారిని అడిగాడు. అప్పుడు గురువు చెప్పినట్టుగానే కురు రాకుమారులు ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు ద్రోణుడు ద్రుపదుడిని ఘోరంగా అవమానించి వదిలేశాడు. కానీ ద్రుపదుడు తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఎలాగైనా ద్రోణుడిని చంపాలని అనుకున్నాడు. అలాగే అస్త్రశాస్త్రాలలో ఆరితేరిన వాడు, అలాగే ద్రోణాచార్యుని చంపగల పుత్రుడి కోసం యాచుడు అనే ఒక మహాముని పురోహితుడిగా చేసుకుని ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. యాచుడు ద్రుపద మహారాజుని, అతని భార్యను కూర్చోబెట్టి ఒక మహాయజ్ఞం చేయించాడు. అప్పుడు ఆ యజ్ఞంలో నుంచి ఒక మహాయోధుడు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి అతనికి దుష్టజముడు అనే పేరు పెట్టింది. ఆ తర్వాత అదే అగ్నిగుండం నుంచి ముల్లోకాలలో అతి సౌందర్యవతి అయిన ఒక అమ్మాయి జన్మించింది. ఆ యజ్ఞంలో ఉన్న వారందరూ ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు. అంతటి అందంగా ఆ అమ్మాయి ఉంది. అప్పుడు ఆకాశవాణి ఆ అమ్మాయికి కృష్ణ అనే పేరు పెట్టింది. అలాగే ఈమెను ద్రౌపది మరియు పాంచాలని కూడా అంటారు. పాంచాల యుక్త వయసుకు వచ్చిన తర్వాత ద్రుపదుడు తనని యుద్ధంలో ఓడించిన అర్జునుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. కానీ అర్జునుడు తన సోదరులతో కలిసి లక్క ఇంటిని గృహంలో చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాడు. కానీ ద్రుపద మహారాజు, రాజా, పురోహితుడు పాండవులకి అన్ని మంచి శకునాలు కనిపిస్తున్నాయని, వారు ఖచ్చితంగా ఎక్కడో బ్రతికే ఉన్నారని, అందుకే నువ్వు పాంచాలికి స్వయంవరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాడు. పురోహితుడు చెప్పిన మాటలకు ద్రుపద మహారాజు సంతోషించి తన కుమార్తె పాంచాలికి రోహిణి నక్షత్ర శుభముహూర్తంలో స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ స్వయంవరంలో సాధారణ రాజులెవరూ ఛేదించలేనటువంటి మత్స్య యంత్రాన్ని నిర్మించారు. ఈ యంత్రాన్ని ఎవరైతే ఛేదిస్తారో వారికే పాంచాల్ని ఇచ్చి వివాహం చేస్తామని ద్రుపద మహారాజు ప్రకటించారు. నేటికి 75 రోజులలో ద్రౌపది స్వయంవరం జరగనుందని, ఆ స్వయంవరంలో పాల్గొనడానికి అన్ని దేశాల నుంచి రాజులు కంపిల్య నగరానికి వచ్చారని ఆ బ్రాహ్మణుడు కుంతిదేవికి, పాండవులకి చెప్పాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా ద్రౌపది దేవి అగ్ని నుంచి ఎలా జన్మించిందో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.